ఈ నిర్ణయం కనుక తీసుకోకపోతే ఇది అతి త్వరలో కళాకారులకు కానీ ఉద్యోగాలు ఇవ్వకపోతే అందులో నేను ఒక్కడిని సార్. ఉద్యోగం లేకపోతే బతుకు చాలా బాధగా ఉంటుంది సార్. నేను తట్టుకోలేకపోతున్నాను సార్. నాకు చాలా బాధలు ఉన్నాయి సార్. నాకు కొన్ని అప్పులు ఉన్నాయి సార్. తెలంగాణ రాకముందు కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన బతికినాం సార్. ఇప్పుడు ఏం లేదు సార్. ఉపాధి కల్పించండి సార్. ఉద్యోగాలు ఇప్పించండి సార్. ఉద్యోగాలు ఇప్పించండి. ఉద్యోగాలు రాకపోతే ఈ భూమి మీద మేము బతకలేం సార్. ఈ నా మనసులో బాధ వేదన మీరు అర్థం చేసుకోండి సార్. ఈ నా మాటకు రిప్లై రాకపోతే నేను ఈ వీడియో కూడా మళ్ళీసారి చేయలేను సార్. వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ సార్ స్పీకర్గా మీ నియమితులు అయ్యారు. మీ ముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం సార్. అందరు మినిస్టర్ని కలిసినాం. మీతో కూడా చెప్పుకున్నాం సార్. దయచేసి నా బాధను అర్థం చేసుకొని ఈ విషయం పైన మీరు మంచి కీలక నిర్ణయం తీసుకొని త్వరలోనే మాకు మంచి శుభవార్త చెప్పి మా బతుకులో వెలుగు నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదం సార్.